సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి టీడీపీలో ఇంకో కొత్త చర్చ ఏమవుతుందంటే గవర్నమెంట్ గెలుస్తుందో లేదో తెలియదు, గవర్నమెంట్ ఫామ్ అవుతుందో లేదో తెలియదు. కొంతమంది ఇప్పటికే ఈ ప్రచారాలు ఎవరికి మంత్రి పదవి, ఎవరికి స్పీకర్ ఇవ్వాలి, ఎవరికి హోంమంత్రి ఇవ్వాలని ఒక ప్రచారం నడుస్తుంది. అందులో ఏంటంటే కొంతమంది ఇప్పటికే డిసిషన్ తీసుకొని వాళ్ళు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు షేర్ చేసేసుకుంటూ ఉన్నారు. స్పీకర్గా రఘురామకృష్ణరాజు, హోమ్ మినిస్టర్గా అచ్చెన్నాయుడు, ఐటీ మంత్రిగా ఇట్లా మళ్ళీ ఇలా పలు రకాలుగా ఎవరు ఉన్నారు. ఇవన్నీ కొంత ఎబ్బెట్టుగా అనిపించట్లేదా పార్టీకి కానివ్వండి, కేడర్కి కానివ్వండి? ఖచ్చితంగా ఇవన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గందరగోళాలు దారితీస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముంది ఎవరికి అర్థం కాదు. అందువల్ల ఊహాగానాలు ఆయన అన్ని అనుకున్నట్టే చేస్తారు. కాబట్టి ఇక్కడ సెంటర్ లో ఒకటే కదా, ఆయన ప్రభావితం చేసేది ఎవరు ఉండరు. ఆయన రిక్వెస్ట్ చేసుకొస్తే తప్ప ఆయన మనసులో ఏముందో అది చెప్పేస్తారు, అది అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ఊహకందనటువంటి సమాచారం కంటే మనకెందుకు పొరపాట్లు పలానా ఎక్స్ట్రా హోమ్ మినిస్టర్ కూడా పీకుండా పోతే సమస్యలు వస్తాయి. ఇదేసి సహజంగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఊహకందనటువంటి నిర్ణయాలు చేయడం ఆయనకున్న అలవాటు. కాబట్టి ఆయన ఊహలు ఏమన్నా తెలియకుండా మనం ఎందుకు మాట్లాడుకోవడం ఈ కాబట్టి వాళ్ళు ఉన్నది ఏంటంటే మొదటి నుంచి అలవాటు. రఘురామకృష్ణరాజుకి రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచి ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గొడవ అయింది కాబట్టి ఆయన స్పీకర్ అయ్యి ఆయన ఏడిపిస్తాడేమో. ఈ వాళ్ళ స్వల్పకాల ఆనందం. నేను గ్యారంటీ చెప్తున్నాను, రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి మొదటి సమస్య తేడాలు వచ్చేది కూడుతున్నా ఇద్దరుతో. ఒకటి పవన్ కళ్యాణ్ తో, రెండు రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు లాంటి ఓవర్ అంబిషన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర రాని మన ఎందుకు సీట్ ఎందుకు అంత గందరగోళం అయింది. చివరిలో ఆయన బెదిరించి గొడవలు చేసేసరికి ఊటీ వెళ్ళారు. అంటే అర్థం ఏంటి, ఆయన అనుకుంటే చంద్రబాబు అనుకుంటే నరసాపురం ఆయనకి ఇవ్వాల్సి ఉంది, ఆ సీట్ మేము తీసుకుంటా ఉంటే బీజేపీ వద్దని ఉంటారా? అతి చేసే వాళ్ళని, ఓవర్ అంబిషన్ ఉండే వాళ్ళని మీకు తాడేపల్లి సభను మీరు తక్కువ చూడద్దండి. తాడేపల్లి సభలో రఘురామకృష్ణరాజు చేసేదానికి చంద్రబాబు ఎప్పుడు మర్చిపోడు. వీళ్ళిద్దరు ముందే చెప్తున్నాను, ఏ పార్టీ పోటీ చేసిన నేనే క్యాండిడేట్ అని చెప్పాడు. చంద్రబాబు ఇట్లా వాటిని ఎక్కడ టార్గెట్ చేయి, అది రేపు గెలిచిన తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. చంద్రబాబు గారు నవ్వుకున్నాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు సభలను కొట్టుతానే వేస్తాడు. సభలో కూడా మాట్లాడి ఇతర వారేంటారు ఉంటాడు. కానీ చంద్రబాబు గారు నవ్వుతాడు. చంద్రబాబు చెప్పేవాడు చేసేవాడు చేసేస్తాడు. కానీ ఎవరు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయదు. ఏంటి పవన్ కళ్యాణ్ తో ప్రాబ్లం వద్దంటున్నారు? ఏమవుద్ది పవన్ కళ్యాణ్? ఏంటి ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు టీడీపీ కూటమికి సంబంధించి గవర్నమెంట్ వస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ పవన్ కళ్యాణ్? అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సంబంధం కాదు. నేను పొలిటికల్ సైన్స్ చదివాను, బిఏ. నాకున్న అవగాహన మేరకు భారత రాజకీయ చరిత్రలో మిత్రపక్షాలంటే ధృతరాష్ట్ర కౌగులి. ఈ పార్టీ ఆ పార్టీ ధృతరాష్ట్ర కౌగులి అంటారు. ధృతరాష్ట్ర కౌగులి అంటే మహాభారత యుద్ధం తర్వాత ఆ దుర్యోధనుడిని చంపేసి యుద్ధం ముగించేసి సభకు వస్తాడు. ధృతరాష్ట్రుడు ఎవరు నాకు అంటే దుర్యోధనుడు బలవంతుడు కదా, ఆయన చంపేసిన మహా బలశాలి ఎవరు వస్తే కౌగులించుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు భీముడు పైకి లేసి పరిగెత్తాలనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఆపేసి కాసేపు అపరాణి బొద్దుగా ఉండవని ఆపేసి భీముడి స్థానంలో ఇనుపు కవచంతో ఒక భీముని తయారు చేసి అడిగి పంపిస్తాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడు. ఆయన కళ్ళు కొనుక్కుంటాడు. ఆయన గట్టి కౌగిలించుకుంటాడు, మొత్తం మసి అయిపోతాడు. అంటే కౌగిలిలో పిసికేస్తాడు. కౌగిలి అనేది మన దృష్టిలో చాలా గౌరవం, చాలా ఆప్యం. దాని కౌగిలిలో ఇది కూడా ఉంటుంది. కాబట్టి ధృతరాష్ట్ర కౌగిలి అంటే కౌగిలించుకొని పిసికాడు బాగా. మిత్రపక్షాలు అంటే అర్థం మేజర్ పార్టీ చిన్న పార్టీని పిసికేయడం. కాబట్టి మిత్రపక్షాలు అంటే ఒక పార్టీ ఎవరు ధృతరాష్ట్రం అవుతాడు, ఎవరు భీముడు అవుతాడో కాలం నిర్ణయిస్తుంది. వామపక్షాల పొత్తు, వామపక్షాల కాంగ్రెస్ పొత్తు, తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు, తెలుగుదేశం అన్ని చూశాను నేను. మిత్రపక్షాలంటే గెలిచిన తర్వాత ఒకరినొకరు తీసుకోవడం, ఒకరినొకరు ఫినిష్ చేసుకోవడం, అది రాజకీయాల్లో సహజం. చంద్రబాబులో నేను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను, అది రాజకీయంగా సహజత్వం. రాజకీయాల్లో మిత్రపక్షాలంటే ఒకరినొకరిని ఫినిష్ చేసుకోవడం గెలిచిన తర్వాత. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఇద్దరిని సమానంగా ప్రోత్సహించడం సాధ్యం కాదు అశోక్ గారు. ఇప్పుడు ఒక డిబేట్ లో మిమ్మల్ని నన్ను ప్రోత్సహించడం, నేను మిమ్మల్ని ప్రోత్సహించడం బెటరే. కానీ రాజకీయాలలో తన తోటి రాజకీయ పార్టీ ప్రోత్సహించడం అంటే నా ఎత్తి నేను రాలేసుకోవడం. కానీ ఎన్నికలైన తర్వాత చూడండి, ఖచ్చితంగా చంద్రబాబు గారు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి అసలు సినిమా మళ్ళీ ఇద్దరు మంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో జాయిన్ చేసుకుని ఆయనే పక్కన పంపించే పరిస్థితి ఉంటదంటారా? అట్లా ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు భయపడతారంటే మిత్రపక్షానికి, మిత్రపక్షం యొక్క సీట్లే తన పరిపాలన నిర్ణయించేది. అంటే పూర్తి మెజారిటీ తెలుగుదేశం రాకుండా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోని ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక వెలుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి అవసరం లేని ప్రభుత్వం ఏర్పడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మొదటి ప్రతిపక్ష నాయకుడు, జగన్మోహన్ గారు సెకండ్. కానీ అది కనపడేసరికి 2 ఏళ్ళు పట్టచ్చు, లోపల అదే జరుగుతుంది. మీకు ఎండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎత్తిచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్ కన్నా ఘోరంగా దిగినాడు.
అంటే ఆ 3 ఏళ్ళు లోపల అందరి మాత్రమే ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి ఆ వేలు స్టార్ట్ అవుతుంది. అది కనపడేసరికి కొంత టైం పట్టొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి అవసరంతో ఏర్పడితే తెలుగుదేశం ఒక రకంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి అవసరం లేని ప్రభుత్వం ఏర్పడితే ఒక రకంగా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి పరిస్థితి ఉంటదంటారా? అలాంటి పరిస్థితి కనబడితే మాత్రం ఏపీ రాజకీయాల్లో మరొక సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా దేశ రాజకీయాలు అవే చెప్తాయి. మనకు అనేక ఉదాహరణలు. వామపక్షాలు ఫస్ట్ యూపీఏ ప్రభుత్వాన్ని సమర్థించాయి. ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు వామపక్ష నాయకులు భగత్ సింగ్ వారసులు ఏవో మాట్లాడినాడు. రెండోది వాళ్ళ అవసరం తీరిపోయింది. రెండోసారి వీళ్ళకి చైనా ఏజెంట్ లో అన్నాడు. అంటే భగత్ సింగ్ వారసుల దగ్గర నుంచి చైనా ఏజెంట్ మాట్లాడు. ఏం డిఫరెంట్? ఈ అవసరం ఉన్నప్పుడు భగత్ సింగ్ వారసులు, ఈ అవసరం లేనప్పుడు చైనా ఏజెంట్. రాజకీయాలు అట్లే ఉంటాయి, వాళ్ళకన్నా గొప్పలేం కాదు. అది నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు క్యారెక్టర్ తీసుకెళ్ళిపోతూ మాట్లాడు, అది రాజకీయాలలో సహజత్వం. ఓకే ఓకే.